2019లో ఎంత బలంగా తెలుగుదేశం పార్టీని ఓడించారో ఇప్పుడు అదే బలమైన ఎదురుదెబ్బను ఎన్డీఏ కూటమి నుంచి ఎదుర్కోవాల్సొచ్చింది. రాష్ట్ర ఖజానాలోని మొత్తం డబ్బంతా సంక్షేమ పథకాలకే జగన్ ఖర్చు చేస్తున్నారని, అభివృద్ధి పనులపై దృష్టి లేదన్న విమర్శలు ఎదురయ్యాయి. పీఆర్సీ అమలులో జగన్ పిసినారితనం, సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానన్న హామీని నెరవేర్చకపోవడం, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెలుగుదేశం, జనసేన పార్టీలు జగన్కు వ్యతిరేకంగా బలంగా ప్రచారంలోకి తేగలిగాయి. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం, ప్రజల పొలాలు, స్థలాలలో వేసిన సరిహద్దు రాళ్లపైన జగన్ బొమ్మ చెక్కి ఉండడాన్ని చూపిస్తూ ఇతర పార్టీలు ల్యాండ్ టైటిల్ యాక్ట్తో జనానికి నష్టమన్న ప్రచారాన్ని తీవ్రం చేయడం జగన్కు నష్టం చేసింది. షర్మిల తన ప్రసంగాలతో నిత్యం విమర్శలు చేయడం, బాబాయ్ వివేకా హత్య కేసును తనకు వ్యతిరేకంగా ప్రచారంలో ఉపయోగించడం వంటివన్నీ జగన్కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.